హాయ్ అండి. ఇదొచ్చేసి క్లాస్ నంబర్ 2 క్లాస్ 1 మీరు వినుంటే ఒకసారి ఆ వీడియో కూడా చూడండి. మీకు అర్థమవుతుంది. ఇదొచ్చేసి బేసిక్ లెవెల్‌లో మీకు స్టిచ్చింగ్ అనేది చూపిస్తున్నానండి. అస్సలు రాని వాళ్ళకి ఎలా స్టిచ్ చేసుకోవాలి అని చెప్పేసి ఒక ఐడియా కోసమైతే ఈ స్టిచ్చింగ్స్ అయితే చెప్తున్నానండి. బ్లౌజ్ కటింగ్స్ అవన్నీ కూడా ఫ్యూచర్ వీడియోస్‌లో వస్తాయి. ఇప్పుడు బేసిక్ లెవెల్‌లో అసలేమి రాని వాళ్ళ కోసం ఈ స్టిచ్చింగ్ అయితే చెప్తున్నాను. ఈ స్టిచ్చింగ్ వచ్చేసి హ్యాండ్ మూవ్‌మెంట్ ఎలా ఉండాలి అని చెప్పేసి, మనకి క్లాత్‌ని ఎలా మనం ప్రాపర్‌గా స్టిచ్చింగ్ చేసుకోవాలని, ఇవన్నీ కూడా ఒక ఐడియా కోసం అయితే నేను స్టిచ్చింగ్ అయితే చెప్తున్నానండి. ఇప్పుడు నార్మల్‌గా వచ్చేసి పెట్టికోట్ కటింగ్ అండి ఇది. కటింగ్ అలాగే స్టిచ్చింగ్ అండి. ఇది ఎవరు వేసుకోవట్లేదు. కానీ ఒక ఐడియా అనేది మన స్టిచ్చింగ్ అయితే బేసిక్ లెవెల్‌లో ఎలా స్టిచ్ చేసుకుంటామని తెలియడం కోసం నేను ఇలా ప్రాక్టీస్ అయితే చేపిస్తున్నాను. నా దగ్గరికొచ్చే స్టూడెంట్స్ దగ్గర నుంచి ఒక్కొక్కరిని ఒక్కొక్క రోజు నేను స్టిచ్చింగ్ అయితే చూపిస్తున్నానండి. వాళ్ళు ఎలా స్టిచ్ చేస్తున్నారో వాళ్ళకి చెప్తూ, మీకు కూడా ఒక ఐడియా వచ్చే విధంగా నేనైతే ఈ స్టిచ్చింగ్ చూపిస్తున్నాను. ఇప్పుడు నార్మల్ లెవెల్‌లో పెట్టికోట్ స్టిచ్చింగ్ అయితే చెప్తానండి. అలాగే కటింగ్ అనేది లాస్ట్‌కొస్తుందండి. కటింగ్ ప్రాపర్‌గా ఎలా కట్ చేసుకోవాలని చెప్పేసి నేను వీడియో లాస్ట్‌లో పెట్టాను. కావాలంటే అది కూడా చూడండి. మీకు కటింగ్ వస్తేనే స్టిచ్చింగ్ అనేది వస్తుంది కదా! అందుకని చెప్పేసి. కానీ మామూలుగా నేర్చుకునే వాళ్ళకైతే ఫస్ట్ స్టిచ్చింగ్ అయినే చెప్తానండి. కానీ మీకు ఒకళ్ళు కట్ చేసిస్తే మీకు స్టిచ్చింగ్ చేసే అంటే మీకు అలా ఫెసిలిటీ ఉండదు కాబట్టి, ఇదొచ్చేసి నేను వాళ్ళకి నార్మల్‌గా స్టిచ్చింగ్ చెప్తున్నాను కదా! లాస్ట్‌కి మీకు కటింగ్ అయితే చూపిస్తున్నాను. ఆ కటింగ్ కూడా మీరు చూసేసి అలా కట్ చేసుకొని స్టిచ్చింగ్ చేసుకోండి. ఇప్పుడైతే వీడియో కంటిన్యూ అవుతుంది చూడండి. లాస్ట్ వీడియోలో కానీ, ఈ వీడియోలో కానీ మీకేదైనా డౌట్లుంటే అడగాలనుకుంటే కామెంట్ చేయండి. నేను రిప్లై అయితే ఇస్తాను. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్‌లో ఎవరికైనా స్టిచ్చింగ్ నేర్చుకోవాలి అనిపిస్తే ఈ వీడియోని షేర్ చేయండి. మీకెలా అనిపించిందో మీరు కామెంట్ అయితే చేయండి. మీకేమైనా డౌట్లున్నా కూడా కామెంట్ చేయండి. నేను రిప్లై అయితే ఇస్తానండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లాగొద్దు క్లాత్ని, లాగకుండా కుట్టాలి. ఇట్లా క్లాత్ని లాగొద్దు. ఈ షేప్ లెక్కనే రౌండ్ రావాలి. ఇట్లా మొత్తం ఇట్లా ఫోల్డింగ్ స్టిచ్ చేయాలి. ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ వచ్చేయాలి మొత్తం చుట్టూ చేయాలి. అన్నీ ఒకవైపే ఉండాలి. ఫోల్డింగ్స్ కూడా సన్నగా ఫోల్డ్ చేయి, ఇంతగానం కాకుండా ఇక్కడ కుట్టి ఇక్కడ రావాలి. ఇక్కడ కుట్టాలి. లాగకుండా తక్కువలో చేయాలి. కొంచెం కార్నర్స్ తిరిగే దగ్గర కొంచెం ఫోల్డ్ చేసుకుంటూ కుట్టాలి. ఒక్కసారి ఎక్కువ ఫోల్డ్ చేసినాం అనుకో రౌండ్ అనేది నీట్గా తిరగదు అనమాట. చేయి తిరిగేదాకా కొంచెం అట్లే అనిపిస్తుంది మనకు అలవాటు పడిందాకా. ఇవన్నీ తిరగడం వస్తేనే బ్లౌజ్ స్టిచ్చింగ్ అప్పుడు ఈజీగా ఉంటుంది. లేకపోతే కార్నర్స్ పోతాయి, బ్లౌజులు కూడా ఆగిపోతాయి. ఇప్పుడు నువ్వు క్లాత్ లాగుతున్నావు, లాగొద్దు. దీన్ని కొంచెం ఇటన్ పెట్టేసి పెట్టిన తర్వాత ఈ కార్నర్ని ఇట్లా కార్నర్ లెక్కనే ఫోల్డ్ చేసాయి. ఇట్లా నీ హ్యాండ్ కూడా ఇట్లా ఇట్లా తిరగాలన్నమాట. అట్లా లేవనీయకు, లోపలికి పెట్టేసి దారం ఇట్లా ఫూట్ పెట్టి ఇట్లా ఇది ఎట్లుందో అట్లనే ఫోల్డ్ కావాలి. ఇది అది హ్యాండ్ పెట్టేసి ఇటుపక్క ఇట్లా హ్యాండ్ పెట్టుకో. అట్లా ఇప్పుడు చెయ్యి అట్లా తిరగాలన్నమాట. రౌండ్ షేప్ అనేది నీట్గా వస్తుంది.
ఇలా వచ్చేస్తుంది నాకు. అదే నువ్వు ఫస్టే ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆపక్కడ, ఇప్పుడు ఫోల్డ్ చేయి, లేవకుండా ఉంటుంది. ఇంకో ఇక్కడ పోయింది, ఇట్లా రావద్దు. కట్. ఇప్పుడు ఇవి స్ట్రైట్ కూడా డబల్ ఫోల్డ్ చేయి, కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేయి, కింద కదా. ఓకే. ఇప్పుడు కొంచెం ఎక్కువ ఫోల్డ్ చేసినా ఏం లేదు, కానీ కార్నర్కి రావాలి స్టిచ్. ఈ కార్నర్లోనే స్టిచ్చింగ్ రావాలి. మీద పెట్ట, ఇప్పుడు పెట్టా, నీడిల్ మీద పెట్టేసే, కరెక్ట్గా ఈ నీడిల్ దగ్గర పడాలి క్లాత్. ఇక్కడ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, కట్ చేయాలా? ఎక్స్ట్రా ఉందా? ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేసే. సాగింది క్లాత్ అట్లా ఆగడంలో, సిల్క్ క్లాత్ కదా. అయినా ఎక్స్ట్రా ఉన్న ఫోల్డ్ చేసేయచ్చు దాంట్లోనే. చేసేయచ్చా? 3 ఫోల్డింగ్స్ అట్లా డబల్ ఫోల్డ్. ఇప్పుడు నా దగ్గర నీడిల్ కింద పెట్టు. నా దగ్గర ఉన్నది పనికిరాదా? అది పేపర్ కటింగ్ కత్తెర్రా, నువ్వు తెచ్చే కత్తెర. పేపర్ కటింగ్ అంటే దాంట్లో కూడా తేడా ఉంటుంది కత్తెరలలో. ఎంత ఇది? ఏమోరా గుర్తులేదు. కత్తెరని బంగారం లెక్క చూస్తా నేను అసలుకి, ఎందుకంటే వన్స్. 20 సంవత్సరాల కత్తెర. ఏది ఇప్పుడు ఆ కత్తెరేనా? అన్ని కుట్లు కూడా ఇట్లా లోపల వైపు ఉండాలి. దాన్ని కలిపేసి కదా అన్నట్లా కుట్టేసి. ఇప్పుడు షోల్డర్స్ మీద జాయిన్ చేయి. వెనక ఇటు కాదు, ఇప్పుడు ఇది రివర్స్. ముందు షోల్డర్స్ జాయిన్ చేయి. షోల్డర్స్ ఈ కుట్లు 2 బయట వైపు ఉండాలి. ఈ కుట్టు కూడా సేమ్ ఇట్లా బయట వైపు ఉండేటట్టే వేయాలి. ఇక్కడ షోల్డర్స్ మీద జాయింట్ చేయాలి. రఫ్ లాగా జాయిన్ చేయాలి ఫస్ట్, గట్టి కుట్టు. రఫ్ అంటే ముందుకు వెనక్కి అంటారా? నేను చేయలేదు ఇంతవరకు. చేయాలి మరి, చేయాలా? నేను ఏం కాదా? చేయాలి. నేను చేస్తే చెయ్యి వెనక్కి ముందుకి రఫ్ లాగాలి. రఫ్ లాగకపోతే కుట్ట ఆగదు. ఎట్లా ఒకసారి చూపించండి. ఇప్పుడు ఇది ఉంది కదా, ఈ కుట్టు వదిలేదు దీన్ని. ఇప్పుడు ఇది ఉంది, ఇట్లా పెట్టుకొని ఈ కుట్టు ఇట్లా తిరిగేటప్పుడే కొంచెం ఇది పైకి ఇది లేపాలి. లేపిన తర్వాత కుట్టు పడతా ఉంటే దీన్ని వెనక్కి ముందుకు అనాలి. క్లాత్ అనాలి వెనక్కి ముందుకని. ఇది లేపాలి, తర్వాత వెనక్కి ముందుకు అనాలి. ఇప్పుడు చూడు, ఇట్లా క్లాత్ని ముందుకు అనాలి. క్లాత్ని ముందుకు అన్న తర్వాత దాన్ని కిందకు అనాలి, వెనకాల ఉన్న హ్యాండిల్ది. ఇప్పుడు చూడు, ఇది ఉంది కదా, ఇక్కడ పెట్టినాం కదా, కుడుతూ ఉండాలి. ఇదేమో అది లేపి క్లాత్ను ముందుకు అన్న తర్వాత మళ్ళీ దీన్ని కిందకు అనాలి.
పెద్ద క్లాత్‌లకైతే క్లాత్ వెనక్కినప్పుడు ముందుకు అది పైకి లేపాలి. అది పైకి లేపాలి. క్లాత్‌ని ముందుకనేటప్పుడు వెనకాల దాన్ని లేపాలి. హ్యాండిల్ ఇది పెడల్. ఇక్కడ కూడా సైడ్‌లు చెప్తాను నీకు నేను. సైడ్‌లు కూడా చెప్తా. వాష్ చేయాలి. ఇట్లా 2 వైపులా కూడా సమానంగా వచ్చేలా పెట్టుకొని ఇది కొంచెం అటు ఇటు అయింది. స్ట్రైట్ చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ ఇట్లా రివర్స్ ఉన్న సైడే రెండిటికి సైడే కుట్టాలి. ఇంత గ్యాప్ 1 ఇంచ్ గ్యాప్ తీసుకో. 1 ఇంచ్ గ్యాప్ తీసుకొని ఇక్కడ నుంచి స్ట్రైట్ కుట్టు. లాస్ట్‌కి గట్టి కుట్టు. అంటే చెప్పాగా రఫ్ లాగడం. అట్లా రఫ్ లాగాలి. ఇక్కడ కుట్టు. 1 ఇంచ్ గ్యాప్. ప్రస్తుతం టేపులు గనుక ఏం దొరకట్లేదు. షిఫ్టింగ్ ముందుగా కింద స్ట్రైట్ రాలేదనుకుంటే ఇక్కడ స్ట్రైట్ రాలేదు చూడు. లేపిది ఇది లేపు. ఇగో ఇక్కడ క్రాస్ పోయింది. అగ్గో గ్యాప్ వచ్చింది. అట్లా గ్యాప్ రావద్దు. పాప రఫ్ లాగలే కదా, లాగాల్సిందే. లాగకపోతే రాదు. ఇప్పుడు తీసేయి మొత్తం. కట్ చేయి. కొంచెమే కుట్టాలి, రఫ్ ఎక్కువ కాదు. ముందు కానీ ఇప్పుడు ముందు కుడుతూ ఉండాలి. ఇది లేపాలి. క్లాత్ని వెనక్కి అనుకోవాలి. ఇటు అనుకోవాలి. నీ సైడ్ అనుకోవాలి. తర్వాత దీన్ని కిందికి అనాలి. నీ సైడ్ అనుకున్న తర్వాత దీన్ని ఎమ్మటే కిందికి అంటే కుట్టేదాస్తానం. ఇది లేపినప్పుడు ఏమైందంటే వెనక్కి వస్తుంది కుట్టు. ఇది లేపితే కుట్టు వెనక్కి వస్తుంది. ఇది కిందికి అంటే ముందుకు వస్తుంది కుట్టు. ఇప్పుడు మనం స్టార్టింగ్ లోనే ఆఫ్ చేసి మళ్ళీ లేపకూడదు. రన్నింగ్ లోనే లేపాలి. రన్నింగ్ లో లేపితేనే రఫ్ అవుతుంది. అది క్వశ్చన్లు. ఇప్పుడు అంత పైకి లేపొద్దు. కొంచెమే, కొంచెం లేపి కొంచెం కిందకి. ఇది లేపినప్పుడు వెనక్కి అనాలి, ముందుకు అనాలి. మళ్ళీ చేయనా? ఇంకా లాగేసి నెక్స్ట్ టైం ఇక నేను రేపు చేసుకుందా చెయ్యాలి. మళ్ళీ ఇక్కడ కూడా రఫ్ లాగినట్టు చేయాలి. రఫ్ లాగాలి ఇక్కడ కూడా. తర్వాత ఇప్పుడు కొత్త మిషన్ సేమ్ ఇదే డిస్టెన్స్లో ఇక్కడ ఉన్నాయి వేయాలి. సేమ్ డిస్టెన్స్లో వేయి. చూసుకోవాలి. రఫ్ లాగడం అలవాటు చేసుకో. ఈరోజు చేస్తాను, రేపు చూసి వస్తాను మా ఇంట్లో. ఒక 2-3 స్టిచెస్ వేసుకోవాలి సైడ్కి ఇట్లా. ఇంకొంచెం ఫినిషింగ్ బాగా ఇంకా రావాలి. ఇంకా కొంచెం ఫినిషింగ్ రావాలి. కుట్టు కూడా ఇట్లా లాగకుండా కుట్టాలి. ఇక్కడ నేను చెప్పా కదా, క్రాస్ ఉన్న దగ్గర ఇట్లా క్రాస్ చేయి తిరగాలన్నమాట. మనది అట్లా తిరిగితే వస్తుంది. ఇక నేను ట్రిక్స్ అన్నీ చెప్తాను నీకు పర్ఫెక్ట్గా రావడం అనేది. అంటే నేర్చుకున్నావంటే ఇక నీకు పర్ఫెక్ట్గా రావాలి. అందుకనే అసలు నేను చాలా మంది చెప్పారు కానీ నాకు మిషన్ నేర్పించి వాళ్ళు కుట్టే వాళ్ళు ఏదైనా వెళ్తానని చెప్పి ఆగాను రోజు. అంటే ఇప్పుడు ఊరికి చెప్పేది కదా, వాళ్ళు నమ్మి ఇవ్వాలి కదా వేరే వాళ్ళు. ఇగో ఇవి ఈ కార్నర్స్ ఇవన్నీ రావాలి. అయితే పర్లేదు కానీ ఈ కార్నర్స్ రావాలి. ఇవి ఏంటంటే ఈ కార్నర్స్ తిప్పడం, నీట్గా తిప్పడం వస్తేనే బ్లౌజ్ అనేది కరెక్ట్గా వస్తుంది. నువ్వు ఇప్పుడు ఇది లాగినట్టు నువ్వు బ్లౌజ్ లాగినావు అనుకో మొత్తం పోతుంది బ్లౌజ్ నువ్వు లాగినావు అంటే నెక్ లాగినా ఖరాబ్ అవుతుంది. నువ్వు ఏం లాగినా కూడా సంక దగ్గర లాగినా కూడా మొత్తం ఖరాబ్ అవుతుంది బ్లౌజ్. అందుకనే ఫస్ట్ క్లాస్ బ్లౌజ్ ఇయ్యరు. నీకు ఇవన్నీ రావాలి. ఈ సైడ్లు, ఈ కార్నర్స్, స్టిచ్చింగ్ అంతా నీట్గా వస్తేనే. ఇట్లా పోవద్దు.
లాగకుండా నీట్గా కుడితే ఉమ్. ఇవన్నీ ఇప్పుడు ఈ స్ట్రైట్ అంటే నార్మల్గా వచ్చేస్తుంది స్టిచ్చింగ్ వచ్చిన వాళ్ళకి. ఇవన్నీ కార్నర్స్ గినక నీట్గా రావాలి, నెక్స్ కూడా రావాలి. నువ్వు నెక్ ఏంటి స్క్వేర్ కుట్టినవు, చంక మొత్తం ఏంటి జారిపోయింది అంటే కరెక్ట్గా ఇక్కడ రావాల్సింది ఈడికాడికి వచ్చింది అని అడుగుతారు. అవన్నీ జా లాగితేనే అట్లా అవుతాయి, లాగొద్దు, లాగకుండా కుట్టాలి. ముందు కాటన్ మీద నేర్చుకుంటే బెటరా? ఇలాంటి క్లాత్ నా దగ్గర ఉంది. ఇలాంటిదంటే వైట్ క్లాత్ ఉంది. ఎట్లా నేర్చుకుంటే ఏం కాదు, కాకపోతే కాటన్ అయితే ఎలా ఉంటే అలా ఉంటుంది. కాటన్ అయితే పర్టికులర్గా నువ్వు ఎడ తిప్పితే అటే తిరిగిద్ది కాటన్. కానీ నువ్వు ఇట్లా నేర్చుకున్నా కూడా నీకు ఫ్యూచర్ యూజ్ అవుతుంది కదా, ఇది నేర్చుకుంటే బెటర్ నాకు తెలిసి. నా దగ్గర టాన్లో ఉంది, ఇంకొక 10 మీటర్స్ ఉంటుంది, అది తెచ్చుకుంటాను. నార్మల్ కొలత పెట్టుకో, ఒక 3 ఇంచులు 4 ఇంచులు అని పెట్టి. ఎప్పుడైనా నెక్ అనేది కొంచెం తక్కువ ఉంటుంది. ఇది చంక భాగం కదా? ఇది చంక కాదు, ఇది నెక్. రెండు ఫోల్డింగ్స్ ఉన్నది నెక్. చంక భాగం అనేది ఎప్పుడు కూడా నెక్ కంటే కొంచెం కిందకే ఉంటుంది. అది ఈపు కదా? అది ఈపు కాదు, ఇది షోల్డర్. ఇది షోల్డర్, ఇది నెక్, ఇది చంక భాగం. వీపు అంటూ పర్టికులర్గా ఉండదు, వీపుది అది వేరే. ఏంటంటే ఓన్లీ నీకు ఇది పెట్టికోట్, ఓల్డ్ మోడల్ పెట్టికోట్లు ఉంటాయి కదా, ఓల్డ్ అప్పుడెప్పుడెప్పుడెప్పుడు ఆ మోడల్ పెట్టికోట్లు ఇవి. ఏంటంటే నీకు పెట్టికోట్లు ఇప్పుడు ఎవరు వేసుకోవట్లేదులే, కానీ నీకు అవి రావాలి కదా తిప్పడం కోసం అనేసి ఆ కటింగ్ అనేది, ఆ స్టిచ్చింగ్ అనేది చెప్తున్నాను నీకు నేను.